శ్రీ విద్యా ఛానల్కి స్వాగతం అండి. అందరికీ రేపు తొలి ఏకాదశి సందర్భంగా ఆ విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ కృప మీకు అంది మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతాలను కోరుకుంటూ, అలానే ఏకాదశి రోజు ఎవరైతే ప్రాతకాలంలో విష్ణు ఆలయాలకు వెళ్ళి చక్కగా విష్ణువుని సందర్శించి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఉపవాస దీక్షను మొదలుపెట్టి తర్వాత ద్వాదశి రోజు వరకు ఉపవాసం ఉండి చక్కగా మీరు ఒక బ్రాహ్మణుడికి ఏదన్నా ద్వాదశి రోజు ఆహారానికి మోయను కానీ భోజనానికి కానీ ఇచ్చి తర్వాత మీరు భోజనం చేసినట్లయితే తొలి ఏకాదశి రోజు ఎవరైతే చేస్తారో 24 ఏకాదశులకి చేసినటువంటి సత్ఫలితం మీ సొంతం అవుతుంది. అలానే విష్ణుమూర్తి యోగ నిద్రకి వెళ్తాడు, చతుర్మాస దీక్ష కూడా మొదలవుతుంది. కాబట్టి ఈరోజు చేసినటువంటి చిన్న పని ఏదైనా సరే 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఒక్కళ్ళకి అన్నదానం చేస్తే 10 మందికి చేసినట్టు, 1000 జపం చేస్తే 10,000 జపం చేసినట్టు. ఖచ్చితంగా సాయంత్రం విష్ణు సహస్రనామం చదవండి. అలానే రేపు ఉదయాన్నే ఖచ్చితంగా విష్ణు గోవిందనామాలు విష్ణు సహస్రనామం ఎక్కువ పారాయణ చేయండి. తులసితో విష్ణువుకు పూజించండి. అఖండ ఐశ్వర్యాలు మీ సొంతం అవుతాయి. ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. తొలి ఏకాదశి రోజు చక్కగా మీరు విష్ణు ఆలయంకి వెళ్ళి తులసిమాల సమర్పించండి. అలానే ఇంట్లో వెన్న నైవేద్యం పెట్టండి. చక్కటి సత్ఫలితాలు పొందుతారు. పానకం వడపప్పు పొంగలితో పాటు వెన్న మర్చిపోకుండా నైవేద్యం పెట్టండి. అలానే వెన్న మీద తులసి దళం వేసి పెట్టండి. చక్కటి సత్ఫలితాలు పొందుతారు. అందరూ తొలి ఏకాదశి చక్కగా జరుపుకొని కుదిరితే రాత్రిపూట కాసేపు జాగరణ చేసి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. వెన్న మీద తులసాకు వేసి కంపల్సరీ నైవేద్యం పెట్టండి. అనుకున్న సత్ఫలితాలు పొందుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ షేర్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. మరియు ఉపవాస చేసేవాళ్ళు మీ యొక్క శరీర శక్తిని బట్టి ఉపవాసం ఉండండి. అలానే పాలు పండ్లు తీసుకొని కూడా చక్కగా మీరు ఉపవాస దీక్ష చేయవచ్చు. అంతేగాని ఎవరు దయచేసి కటిక ఉపవాసాలు చేయవద్దు. గమనించండి. మీ శక్తి కొలదే ఉపవాసం చేయండి. మీ శక్తి కొలదే జాగరణ చేయండి. రేపు విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ కృప మీకు దక్కుతుంది. థ్యాంక్ యూ.